గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడుకున్నాం, గుర్తుందా? లోపల నుండి సంతోషం వస్తే బయట విషయాల మీద ఆశలు తగ్గిపోతాయని. అవును, కోరికలు వదులుకుంటే నిజమైన శాంతి వస్తుందని కృష్ణుడు చెప్పాడు. నాకు అది కొంచెం కష్టంగా అనిపించింది అమ్మా. కోరికలు వదిలేయటం నిజంగా సాధ్యమా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. కోరికలు వదిలేయడం ఒక్కసారిగా జరగదు, అది ఒక ప్రాక్టీస్. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి దాని తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. మనసు ఎలా స్థిరంగా ఉంచుకోవాలో. స్థిరంగా అంటే మనసు కదలకుండా ఉండాలా? కదలకుండా కాదు ఆరవ్, అలలు వచ్చినా పడవ కదలకుండా ఉన్నట్లు లోపల బలంగా ఉండడం. ఇప్పుడు శ్లోకాలు వినండి, అర్థమవుతుంది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖం వచ్చినప్పుడు మనసు కంగారు పడకుండా ఉండేవాడు, సుఖం వచ్చినప్పుడు దానిమీద మరీ ఆశపడనివాడు, అనురాగం, భయం, కోపం అన్నీ తగ్గించుకున్నవాడు అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే స్థిరమైన మనసు ఉన్న జ్ఞాని. అమ్మా, దుఃఖం వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉండడం చాలా కష్టం కదా, ఎవరైనా అలా ఉండగలరా? కష్టమే ఆరో, కానీ అసాధ్యం కాదు. దుఃఖం వచ్చినప్పుడు కంగారు పడకపోవటం అంటే ఆ దుఃఖం అనిపించదు అని కాదు, అది అనిపిస్తుంది, కానీ మనసు దానివల్ల కొట్టుకుపోదు. నాన్నా, సుఖం వచ్చినప్పుడు ఆశపడకూడదు అంటే? సుఖం వస్తే సంతోషపడకూడదా? సంతోషపడవచ్చు మీరా, కానీ ఆ సుఖం ఎప్పటికీ ఇలానే ఉండాలని మరీ పట్టుకోకూడదు అని. ఒక మంచి రోజు వచ్చింది, ఆనందించాం, అది పోయినా మనసు ఆందోళన పడకూడదు, అదే స్థిరత. ఇక్కడ స్థితధి అని కృష్ణుడు చెప్తున్నాడు, అంటే స్థిరమైన బుద్ధి. మంచి సమయంలో మరీ ఉప్పొంగిపోకుండా, చెడు సమయంలో కూలిపోకుండా ఉండడమే నిజమైన స్థిరత. మన మనసు బ్యాలెన్స్లో ఉంటే అప్పుడే మనం నిజంగా జీవితాన్ని అనుభవించగలం. అది క్రికెట్ లాంటిది కదా నాన్న, మన టీం గెలిచినా మరీ పిచ్చిగా అరవకుండా, ఓడినా మరీ ఏడవకుండా ఉంటే. సరిగ్గా అదే, గెలిచినా ఓడినా బ్యాలెన్స్గా ఉండేవాడు గేమ్ని నిజంగా ఎంజాయ్ చేస్తాడు. ఇది కృష్ణుడు చెప్పేది కూడా అదే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. స్థితప్రజ్ఞుడి మరొక లక్షణం కృష్ణుడు చెప్తున్నాడు, యః సర్వత్రా నభిస్నేహస్తత్ తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడైతే మంచి జరిగినా చెడు జరిగినా దేనిమీద మరీ అంటుకోకుండా ఉంటాడో, మంచి జరిగినందుకు మరీ పొంగిపోకుండా, చెడు జరిగినందుకు మరీ అసహించుకోకుండా ఉంటాడో అతని ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఎవరైనా నన్ను చాలా బాగా పొగిడితే సంతోషపడకూడదా? సంతోషపడవచ్చు ఆరవ్, కానీ ఆ పొగడ్త వల్ల నువ్వు నీ గురించి ఏమనుకుంటావో అది మారకూడదు. ఎవరైనా పొగిడినప్పుడు మాత్రమే నీకు బాగా అనిపిస్తే, ఎవరైనా తప్పు చెప్పినప్పుడు చాలా చెడ్డగా అనిపిస్తుంది. ఆ రెండు మనసుని కదిలిస్తాయి. నాన్నా, క్లాస్లో టీచర్ అందరి ముందు పొగిడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అది తప్పా? తప్పు కాదు మీరా, కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఆ పొగడ్త లేకపోయినా నువ్వు నీ పని నిజాయితీగా చేయగలగాలి. పొగడ్ట కోసం చేయటం కాదు, పని మంచిది కాబట్టి చేయటం, అదే తేడా. అంటే పొగడ్త వచ్చినా రాకపోయినా ఒకటే అనిపించాలా? పొగడ్త వచ్చినా పోయినా నువ్వు నువ్వే ఉంటావు, అదే స్థిరత. పొగడ్త వల్ల మరీ పొంగిపోకపోవడం, తప్పు చెప్పినందుకు మరీ కుంగిపోకపోవడం, ఇదే కృష్ణుడు చెప్పే ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అంటే స్థిరమైన జ్ఞానం. ఇప్పుడు చూడండి, తర్వాత కృష్ణుడు చాలా అందమైన ఉదాహరణ ఇస్తున్నాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అన్ని కాళ్ళు, తల అన్నీ లోపలికి లాక్కుంటుంది కదా, అలాగే ఇంద్రియాలని, అంటే మన చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, వాటిని బయటి విషయాల నుండి లాక్కోగలిగిన వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా తాబేలు, అది చాలా కూల్ ఉదాహరణ, కానీ మనం తాబేలులా ఎలా అవుతాం? ఇంద్రియాలు అంటే మన సెన్సెస్, చూపు, వినికిడి అన్నీ. అవి ఎప్పుడూ బయటి విషయాల వైపు పరిగెడతాయి. ఆ పరుగుని మనం ఆపగలిగితే అప్పుడు మనస్సు మన చేతిలో ఉంటుంది. నాన్నా, తాబేలు భయపడినప్పుడు లోపలికి వెళ్తుంది, మనం కూడా భయపడినప్పుడు లోపలికి వెళ్ళాలా? చాలా మంచి ఆలోచన మీరా, కానీ కృష్ణుడు చెప్పేది భయంతో లోపలికి వెళ్లడం కాదు, తెలివితో లోపలికి వెళ్లడం. తాబేలు తన సమయంలో తన ఇష్టంతో లాక్కుంటుంది, అలాగే మనం కూడా. ఇప్పుడు ఈ విషయం నా మనసుని మరీ లాక్కుపోతోంది, నేను నిదానంగా ఉంటాను అని ఎంచుకోవడం. ఒక్కసారి చాక్లెట్ చూస్తే తినాలని అనిపిస్తుంది కదా, అది ఇంద్రియమా? అవును,
చూపు చాక్లెట్ చూసింది, మనసు తినాలి అంది. అప్పుడు ఆగు, ఇప్పుడు అవసరమా అని అడగగలగడమే ఇంద్రియ నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇదే. మనం మన ఇంద్రియాలకు బానిసలు కాకుండా మనమే వాటి యజమానులు అవడం. హెల్తీ ఫుడ్ తినాలని తెలుసు, కానీ చాక్లెట్ చూస్తే మనసు అక్కడికే పరిగెడుతుంది. అది ఆపడం నిజంగా కష్టం. అదే కృష్ణుడు చెప్తున్నది. ఆ ఒక్క క్షణం ఆగగలిగితే, నాకు హెల్తీగా ఉండాలి అందుకే ఫ్రూట్ తింటాను అని ఎంచుకోగలిగితే, అదే తాబేలు తన కాళ్ళు లాక్కున్నట్లు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు మరింత లోతుగా చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహం మాత్రమే సరిపోదు అని. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే. ఒక మనిషి బలవంతంగా తినడం మానేసినా ఆ తినాలననిపించే రుచి లోపల ఉండిపోతుంది. కాని ఒకవేళ అంతకన్నా మంచిది అనుభవిస్తే ఆ రుచి కూడా తనంతట తానే తగ్గిపోతుంది. అదే కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, అర్థం కాలేదు. అంతకన్నా మంచిది అంటే ఏమిటి? ఆరవ్, ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు చిన్నప్పుడు రోజు కార్టూన్లు చూడాలని ఉండేది కదా, కానీ క్రికెట్ మొదలుపెట్టిన తర్వాత కార్టూన్లు తక్కువ అనిపించాయా? అవునన్నా, క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత కార్టూన్లు అంత ఇంట్రెస్టింగ్ అనిపించడం మానేశాయి. అదే, బలవంతంగా కార్టూన్లు మానేయలేదు. మంచిది దొరికింది, అది తనంతట తానే తగ్గింది. కృష్ణుడు చెప్పేది అదే. మనసు మంచి విషయాల్లో నిమగ్నమైతే చిన్న విషయాల మీద మోహం తగ్గిపోతుంది. నాన్నా, మరి ఆ పరం అంటే ఏమిటి? అమ్మ చదివినప్పుడు పరం దృష్ట్వా అని వినిపించింది. మీరా, పరం అంటే ఉన్నతమైనది, మనసుకి నిజమైన సంతోషమిచ్చేది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొందరికి సంగీతం, కొందరికి సేవ చేయడం, కొందరికి నిజంగా ఏదైనా నేర్చుకోవడం. ఆ నిజమైన సంతోషం అనుభవిస్తే చిన్న చిన్న విషయాల వెంట పరిగెత్తడం తగ్గిపోతుంది. అంటే మంచి టేస్ట్ అనుభవిస్తే చెడు టేస్ట్ వద్దనిపిస్తుంది. అది ఫోర్స్ చేయకుండానే. సరిగ్గా అన్నావు. బలవంతంగా మానేయటం కంటే మంచిది కనుగొనడం చాలా సులభం. అదే కృష్ణుడు చెప్పే మార్గం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఒక చాలా నిజాయితీగా ఉన్న మాట చెప్తున్నాడు. యతతో హెపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ కౌంతేయ అంటే కుంతి కొడుకు అర్జునుడా, ప్రయత్నిస్తున్న తెలివైన మనిషి మనసుని కూడా ఇంద్రియాలు బలవంతంగా లాక్కుపోతాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, తెలివైన వాడికి కూడా ఇంద్రియాలు అడ్డుపడతాయా? అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆరవ్, ఇది కృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన మాటల్లో ఒకటి. తెలివి ఉన్నా, ప్రయత్నం చేసినా ఇంద్రియాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇది తెలుసుకోవడమే మొదటి అడుగు. అంటే మనం ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతామా నాన్న? ఫెయిల్ అవుతామని కాదు మీరా, కష్టమని తెలిసి ముందే రెడీగా ఉంటామని. పరీక్ష కష్టంగా ఉంటుందని తెలిస్తే బాగా చదువుతావు కదా, అలాగే ఇంద్రియాలు లాగుతాయని తెలిస్తే మనం మరింత అప్రమత్తంగా ఉంటాం. కృష్ణుడు ఇక్కడ అర్జునుణ్ణి భయపెట్టడం లేదు, నిజాయితీగా చెప్తున్నాడు. ఇది సులభం కాదు, కానీ సాధ్యమే. ఆ నిజాయితీ వల్ల అర్జునుడు మరింత జాగ్రత్తగా ఉంటాడు. అంటే కష్టమని తెలిసినా ప్రయత్నించడం ఆపకూడదు. అవును, కష్టమని తెలుసు కాబట్టే ప్రయత్నించాలి. అదే నిజమైన ధైర్యం. ఇంద్రియాలు లాగుతున్నాయని తెలిసినప్పుడు ఆగు, ఇప్పుడు నేను ఎంచుకుంటున్నాను అని నిలబడడం, అదే స్థిరత. నాన్నా, అర్జునుడికి కూడా ఇంద్రియాలు అడ్డుపడతాయా? అతను చాలా గొప్ప వీరుడు కదా. అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, మీరా, గొప్ప వీరుడైనా తెలివైన వాడైనా ఇంద్రియాల శక్తి అందరికీ ఉంటుంది. తెలుసుకోవడం, అప్రమత్తంగా ఉండడం, అదే మనల్ని స్థిరంగా ఉంచుతుంది. ఈ 5 శ్లోకాలు కలిపి చూస్తే ఒక అందమైన చిత్రం కనిపిస్తుంది. దుఃఖంలో కంగారు పడకుండా, సుఖంలో మరీ పొంగిపోకుండా, అది మొదటి శ్లోకం. పొగడ్తలో పొంగిపోకుండా, తప్పు చెప్పినప్పుడు కుంగిపోకుండా, 2వ శ్లోకం. తాబేలు ఉదాహరణ 3వ శ్లోకం. నాన్న, సరిగ్గా ఇంద్రియాలని లాక్కోదలగడం తాబేలులాదా. 4వ శ్లోకంలో మంచి అనుభవిస్తే చిన్న విషయాల మీద మోహం తగ్గుతుంది. 5వ శ్లోకంలో ఇది సులభం కాదు, కానీ తెలిసి ఉంటే మనం రెడీగా ఉంటాం. అమ్మా, ఇవన్నీ చేయగలిగితే మనం స్థితప్రజ్ఞులు అవుతామా? స్థితప్రజ్ఞుడు అవడం ఒకేసారి జరగదు మీరా. ప్రతిరోజు కొంచెం కొంచెం. ఒక్కసారి కంగారు పడినప్పుడు ఆగడం, ఒక్కసారి పొగడ్త వచ్చినప్పుడు నిదానంగా ఉండడం, అది అభ్యాసం. అమ్మా, అర్జునుడివన్నీ వినేసరికి ఏమనిపించిందో? అతను సరే చేస్తాను అన్నాడా? అర్జునుడు ఇంకా అడుగుతూనే ఉన్నాడు ఆరో. ఎందుకంటే ఇవి వినడానికి అర్థమయ్యేలా ఉన్నాయి, కానీ చెయ్యటానికి కష్టంగా అనిపిస్తున్నాయి. అతను నిజాయితీగా ఉన్నాడు. నాన్నా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అర్థమవుతుంది, కానీ చేయడం కష్టంగా ఉంటుంది. మీరా, అది నువ్వు నిజాయితీగా ఉన్నావు అని అర్థం.
అర్జునుడు కూడా అలానే ఉన్నాడు కృష్ణుడు అందుకే ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఒక్క మాటలో అయిపోయే విషయం కాదు ఇది. ఈరోజు మనం నేర్చుకున్నది ఏమిటంటే మంచి జరిగినా చెడు జరిగినా మనసు బ్యాలెన్స్లో ఉంచుకోవడం సాధ్యమే. కష్టమే కానీ సాధ్యమే. అదే స్థిరత. నాన్న, కృష్ణుడింకా ఏం చెప్తాడు? ఇంద్రియాలని నిగ్రహించిన తర్వాత ఏమవుతుంది? ఆరవ్, నువ్వు సరిగ్గా అడిగావు. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రియాలు అదుపులో లేకపోతే ఏమవుతుందో. ఒక చిన్న విషయం నుండి మొదలై మనసు పూర్తిగా నాశనమయ్యే వరకు ఎలా జరుగుతుందో దాన్ని కృష్ణుడు అడుగులు అడుగులుగా వివరిస్తాడు. అమ్మా, అడుగులు అడుగులుగా అంటే చిన్న విషయం నుండి మొదలవుతుందా? అవును మీరా, ఒక చిన్న కోరిక, అది కోపమవుతుంది. కోపం మతిమరుపు అవుతుంది. మతిమరుపు మనిషిని పూర్తిగా కూలిపోయేలా చేస్తుంది. కృష్ణుడు ఆ పూర్తి చిత్రాన్ని చూపిస్తాడు. అది వినాలనుంది నాన్న.